రైట్ రాకేష్ గారు, ఒకవైపు బండి సంజయ్ వర్సెస్ మీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ మధ్య మాటల నడుస్తోంది. రెండోది బీజేపీ అటు కాంగ్రెస్ వాళ్ళ మాటల యుద్ధంలో భాగంగా మధ్యలో మీరన్నట్టుగా అంటే నారి నడుమున్నారు అన్నట్టుగా మీ పైన కూడా టార్గెట్ అవుతున్నారు. మీరేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు. అంటే మోడీ ఏం చేయకపోయినా ఏం అనలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఏం చేయకపోతే మాత్రం నోరేసుకొని పడిపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మిగతా నేతలందరూ మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ అందరికీ, రామ్మోహన్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులకు. సార్ సతీష్ గారు, మీరు అడిగినటువంటి సూటి ప్రశ్న, గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు పడ్డదండి. మేము రైతు బంధు కానీ డబ్బులు సిద్ధం చేసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా డబ్బులు ఇవ్వద్దు, రైతు బంధు డబ్బులు వేయద్దు అని చెప్పేసి గవర్నర్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇదే ఆ రోజు పీసీసీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ డబ్బులన్నీ ఆపేశారు. ఆ డబ్బులన్నీ ఎవరి అకౌంట్లోకి పోయినాయి. మేము ఏదైతే చెప్తున్నామో రైతు బంధు అనే డబ్బులు రెడీగా ఉండే ఆ రోజు రైతు అకౌంట్లో వేయడానికి, ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు అయితే పడలేదు. 15,000 సంగతి పక్కన పెట్టండి, ఆ 10,000 రూపాయలు కూడా పడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు ఏ రోజన్నా మార్కెట్లలో లేకపోతే ఎక్కడ కానీ ఎప్పుడన్నా మద్దతు ధర లభించలేదా? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, కావాలంటే మీకు వీడియో ఫుటేజ్ కూడా చూపిస్తాను. 1960 రూపాయలు ఇస్తుర్రు, మేము రాగానే 500 రూపాయలు కలిపి అంటే 2,500 రూపాయలకు మేము క్వింటాల్ తీసుకుంటామని అన్నారు. ఈ రోజు డైరెక్ట్ గా వేరే కాడ కాదు, బయట కాదు, అడితి దుకాణాలలో కాదు, కుప్పలలో కాదు, జరిగింది ఎక్కడండి, డైరెక్ట్ గా జనగామ మార్కెట్ లోనే 1,730 రూపాయలకు కింటా కొంటుర్రు. అది కూడా వాళ్ళ లిస్ట్ లా, నేనేమంటున్నా అంటే వాళ్ళ డేటా లిస్ట్ లోనే ఉన్నాయి, డైరెక్ట్ గవర్నమెంట్ డేటాలో. కాబట్టి ఎంఎస్పీ మినిమం చెల్లించకుండా దాని మీద మద్దతు ధర బోనస్ పక్కన పెట్టండి. నేనేమంటున్నా అంటే మద్దతు ధర చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇక కొత్తగా బీజేపీ ఏదైతే మీరు అంటున్నారో రైతు దీక్షకు పోతారో తప్పకుండా ఆహ్వానించాల్సిందే. అది కిషన్ రెడ్డి గారు చేసినా, పొన్నం ప్రభాకర్ గారు చేసినా. ఎందుకంటే రైతులకు న్యాయం జరుగుతుంది అంటే మా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు చాలా సంతోషిస్తారు. రైతుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ రోజు ఏదైతే ఉన్నదో 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. దయచేసి కిషన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రం తెలంగాణ మన అందరిది కాబట్టి దానికి కేంద్రం నుంచి కావాల్సిన నిధులు కూడా పట్టుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 2 lakhs ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అంటారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఉందని రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేయమని చెప్పి. ఈ విషయంలో శశిభిషాలు ఏమీ లేవు, మాకు 100 రోజులు అయ్యింది, కొన్ని ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పము, కట్టుబడి ఉంటాము, హామీలన్నీ నెరవేరుతాయి, ఇది రామ్మోహన్ రెడ్డి గారు. సతీష్ గారు, అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పినా మీకు, రైతు బంధు డబ్బులు వచ్చేసి ఆల్రెడీ అకౌంట్లలో పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని ఆపిర్రు. మరి ఆపిన పైసలు ఏడపోయినాయి? నిజంగా శశభిషాలు లేవు, మీరు చేస్తాను, కనీసం పాత పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏం అడిగినా, నేను ఎక్కువ లోపలికి పోతలేను, నువ్వేం చేస్తాను ఏందని కాదు, మీ మేనిఫెస్టో కూడా పోతలేను. గతంలో పడ్డ రైతు బంధు పైసలు ఎందుకు పడలే? గతంలో వరికి మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ ధరతోటి మార్కెట్ ల్యాండ్ ఎందుకు కొంటలేరు? నువ్వు తర్వాత నువ్వు 500 బోనస్ పక్కన పెట్టు అంటే ఈ రోజు 1,000 రూపాయలు నష్టపోతుంది రైతు కింటా మీద. 1,000 రూపాయలు నష్టపోతుంది డైరెక్ట్ గా మీకు మార్కెట్ యార్డ్లో, బయట కూడా కాదు. కాబట్టి నెక్స్ట్ నేనేమంటున్నా అంటే, ఈ రోజు నూకకు డిమాండ్ ఉంది, బియ్యానికి డిమాండ్ ఉంది, తౌడుకు డిమాండ్ ఉంది. అంటే మొత్తం కూడా రైస్ ప్రోడక్ట్ అన్నిటికీ డిమాండ్ ఉన్న పరిస్థితుల్లో వాటిని ఏం అమలు చేస్తారు? ఇక వీళ్ళ రైతు దీక్షల గురించి తీసుకుందాం. బీజేపీ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో చేయమని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా దేశం మొత్తంలో కూడా కిషన్ రెడ్డి గారు అందరి మంత్రులతోటి, కిషన్ రెడ్డి గారు ఒక మంత్రి కాదు, కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాదు, అన్ని రాష్ట్ర అధ్యక్షులు, అందరు మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా దేశం మొత్తంలో ధర్నా కూర్చోవాలి. ధర్నా కూర్చొని రైతులకు అందరు కూడా ఇక్కడ ఏదైతే డిమాండ్ చేస్తుండో అదే డిమాండ్ దేశం మొత్తం అమలు చేయాలని చెప్పేసి ఎంఎస్పీ మీద 500 రూపాయలు బోనస్ ఇప్పించాలి బీజేపీ పార్టీ. అదే విధంగా ఎంఎస్పీ అమలు చేయాలి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి. మేము కోరుతుంది ఒకటే, మేమేం వాళ్ళ కిషన్ రెడ్డి గారి దీక్షతో ఏకీభవిస్తూ కిషన్ రెడ్డి గారు దేశం మొత్తంలో అందరు కేంద్ర మంత్రులతో, అందరు బీజేపీ అధ్యక్షులతో వాళ్ళతో కూడా సంఘీభావం తెలుపుతుంది బీఆర్ఎస్. కిషన్ రెడ్డి దేశం మొత్తం చేస్తే సంఘీభావం. కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అఫీషియల్ గా పేపర్ మాకు ఒకసారి చూపిస్తారు ప్రకాష్ రెడ్డి అన్న, ఎందుకంటే ఆ రాష్ట్రంలో మాకు తెలియదు కాబట్టి మేము ఛత్తీస్గఢ్ పేపర్ చదవం కాబట్టి మీరు అంటున్న మాటకు, ఎందుకంటే దేశం మొత్తంలో ఎక్కడ కూడా 3,100 రూపాయలు ఉన్నట్టు అది నాకైతే రికార్డులలో ఎక్కడ లేదన్నా. మీరు అంటున్న 300 ఒక 100 రూపాయలు ఎక్కడన్నా బీజేపీ హామీ ఇచ్చింది, దాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. 1,000 రూపాయలు కరెక్టే సార్. నేను ఏమంటున్నా అంటే సతీష్ గారు, మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నిజంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే, పాలసీ ఉంటే ప్లీజ్ షో మీ. మీరు ఇప్పుడు దీక్షలో ఆ లెటర్ కూడా చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ గా నేను రామ్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా. ఈ రోజు
వరి ధర ఎంత Okay. అంతే ఏమదు Okay. నువ్వు ఎంతకి ఇస్తాను Okay. నువ్వు ఎంత ధర పెట్టుకుంటావు మార్కెట్ యార్డ్లలో చెప్పు ఓకే గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ల Okay. మిల్లర్లకు సివిల్ సప్లై ద్వారా ఎంతకు ధర పెట్టుకుంటానో చెప్పు ఓకే సార్ నేను రెండు పార్టీలకు అది జాతీయ పార్టీ జాతీయ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో 100 రోజులు దాటినటువంటి కాంగ్రెస్ పార్టీకి రెండింటికి సూటి ప్రశ్న సార్ ఎంఎస్పీకి ఏదైతే మద్దతు ధర ఉన్నదో ఆ మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుందా రేపు పొద్దుగాల కిషన్ రెడ్డి గారు చేసే దీక్షలో ఏమైనా డిక్లేర్ చేస్తారా ఓకే నెంబర్ 1 నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఏదైతే మార్కెట్ యార్డ్లోకి వచ్చే ధాన్యానికి కావచ్చు లేకపోతే మిల్లర్లకు సివిల్ సప్లై కొనుగోలు చేసే ధాన్యానికి కావచ్చు ఎంఎస్పీ మద్దతు ధరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది ఇప్పుడు డైరెక్ట్ గా మనకు ఆల్రెడీ సస్పెండ్ చేశారండి ఏది అక్కడ మార్కెట్ యార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేశారు ఆఫీసర్ను సస్పెండ్ చేయడం కాదు 1530 రూపాయలు పెట్టి కొన్నారు కదా నేనేమంటానంటే ఈ రోజు మద్దతు ధర ఏం ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అండ్ సివిల్ సప్లై వాళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసుకుంటారు ఎందుకంటే లాస్ట్ టైమే రైతు బంధు డబ్బులు పడలేదని చెప్పేసి రైతులు తమ అమ్మే ధాన్యాన్ని రైతు బంధు గురించి కానీ నేను చెప్పాను రైతులు తమ అమ్మే ధాన్యాన్ని కూడా 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మలేదండి ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇస్తారో ఇయ్యాలో ఆల్రెడీ రైతు బంధే పడలేదని చెప్పేసి ఈ రోజు మళ్ళీ రైతులు అంటే తక్కువ ధరకైనా సరే కానీ బయట అమ్ముకుంటాను తప్పితే ప్రభుత్వానికి ఇస్తే మరి రైతు బంధే పైసలు పడలే వీళ్ళు ఏమనంటే పైసలు లేవంటారు మా దగ్గర అసలు పైసలే లేవంటారు నా వాటిలో తీసుకుపోయి ఆయన పైసలు ఇస్తారో ఇయ్యరు అని చెప్పేసి మరి అసలు వాళ్ళు కొంటరా కొనరా పైసలు డైరెక్ట్ ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి మేము డిమాండ్ చేస్తాం 2,060 రూపాయలు తీసుకుంటా అన్నారు కదా 2,060 రూపాయలు తీసుకుంటే జనగామ మార్కెట్ లో మార్కెట్ యార్డోలు అధికారులు అదే 1,530 రూపాయలకు ఎందుకు తీసుకున్నారు ఆ గ్రేడ్ వేర్ ఈ గ్రేడ్ వేర్ అంటున్నారు రైట్ ఓకే గ్రేడ్ 1 కాకుండా ఏ గ్రేడ్ కు 1,500 ఉందో చెప్పమని ప్రజలకు తెలుసు ఓకే అది ఎవరికేం తెలిసేది కాదు రైట్ మార్కెట్ యార్డ్ లో ఆయనే చెప్పిండు నేను చెప్పలేదు ధర 2,060 రూపాయలు ధర పెట్టుకోనాలన్నాడు అవును ఏ గ్రేడ్ కావచ్చు రాష్ట్రం ఇస్తే ఇచ్చే బోనస్ ఏదైనా ఉంటే అదనంగా బోనస్ 1,000 రూపాయలు తక్కువ కొంటారు ఓకే 1,000 రూపీస్ లెస్ ప్రైస్ కు మార్కెట్ యార్డ్ లో డైరెక్ట్ పర్చేజ్ చేశారు ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్ గా మనం ప్యాడీ పర్చేజ్ చేసేది అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ప్యాడీ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సివిల్ సప్లైస్ కి ఎఫ్సిఐకి మనం ప్యాడీ ప్రొక్యూర్ చేసి ఇస్తాం మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీని మొత్తం పర్చేజ్ చేసి డైరెక్ట్ గా స్టేట్ ట్రేడింగ్ చేయడానికి లేదు కాబట్టి కేంద్రానికి సప్లై చేయాలి కేంద్రానికి సప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ సివిల్ సప్లై నుంచి కొనుగోలు చేసి ఆ సివిల్ సప్లై ప్యాడీని రైస్ మిల్లర్లకు ఇచ్చి వాళ్ళు మిల్లింగ్ చేసి ఆ మిల్లింగ్ చేసినటువంటి రైస్ ను ఎఫ్సిఐకి పంపిస్తారు అవును దాంట్లో మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి ఈ రోజు రైతులకు కేంద్రానికి మధ్యలో ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరిగింది దాని ద్వారా ఏదైతే ప్రైస్ ఉన్నదో డిక్రీజ్ అయింది రైట్ రాకేష్ గారు ముసుగులో గుద్దులాట లేదు మేము ఎంఎస్పీ పైన ఓపెన్ గా చెప్పేసాము రైట్ చెప్పేసిన తర్వాతే రైతులు అధికంగా ఉండే మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చాము తెలంగాణ గురించి మాట్లాడుతున్నా ఒకటే అడుగుతున్నా మరి దేని గురించి ధర్నా చేస్తుర్రు ఓకే ధర్నా దేని గురించి చేస్తున్నారు డిమాండ్ చెప్పారు కదా అంతే తప్పితే వాళ్ళ డిమాండ్ ఏం లేదు రైట్ రైట్ కాంగ్రెస్ ఏం చేయలేదు అన్నదే వాళ్ళవి కాంగ్రెస్ డిమాండ్ మీద తప్పితే బీజేపీకి సపరేట్ ఏం లేదు అవును అంటే మీరు కాంగ్రెస్ డిమాండ్ నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందర పెట్టినటువంటి డిమాండ్ల గురించి ధర్నా చేస్తున్నారు రైట్